సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలు వాళ్ళవి. కుటుంబ అవసరాలకు, హాస్పిటల్ ఖర్చులకు, నిత్య అవసరాల కోసం పైసా పైసా కూడబెట్టిన డబ్బులను మాయమాటలు చెప్పి ఉడాయించాడు ఓ మాయగాడు. అధిక వడ్డీ వస్తుందని అమాయక మహిళను నమ్మించి అసలుకే ఎసురు పెట్టాడు కేటుగాడు. కేటుగాడి బాగోతం బయటపడటంతో లబోదిబ్బోమన్నారు బాధితులు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. నేను రూపాయి కోటికి 2 లక్షలు ఇస్తా కొడుకు, 2 లక్షలు వాడికి ఇవ్వడం కాదు, మమ్మల్ని మధ్యలో వాళ్ళ దగ్గర వీళ్ళకి తెప్పించి మమ్మల్ని వాడిని మాటలు పడేటట్టు తీసుకొని పోయిండు. బోగస్ ఆస్తి పత్రాలను సృష్టించి అమాయక మహిళల దగ్గర కుదువ పెట్టి 2.80 కోట్ల భారీ మోసానికి పాల్పడ్డాడు రవీంద్రనాథ్ సింగ్ అనే ప్రబుద్ధుడు. మహిళల దగ్గర నుంచి అందిన కాడికి అప్పు రూపంలో తీసుకుని భారీ మోసానికి తెరలేపాడు. ఖమ్మం నగరంలోని పాకబండ బజారుకు చెందిన క్షత్రియ రవీంద్రనాథ్ సింగ్ ఒకే వీధిలో ఉంటున్న మహిళలకు ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర నుంచి కోట్ల రూపాయలను అప్పు రూపంలో తీసుకున్నాడు. నేను రూపాయి కోటికి 2 లక్షలు ఇస్తా కొడుకు, 2 లక్షలు వాడికి ఇవ్వడం కాదు, మమ్మల్ని మధ్యలో వాళ్ళ దగ్గర వీళ్ళకి తెప్పించి మమ్మల్ని వాడిని మాటలు పడేటట్టు తీసుకొని పోయిండు. ఆయన వాళ్ళు వచ్చాడు, నా కొడుకు నీతిని చదువుకుంటే మా అమ్మ నమ్మింది వాడిని, వాడి ఇట్లా చేసిపోయిండు. అదేలేగా నాన్న నా చేపించిండు, తీసుకొని పోయిండు. సాక్ష్యమే అన్న, అందరి దగ్గర ఇప్పించి ఎవరు ఎలాంటి వాళ్ళు ఎట్లా అనేది కూడా తెలుసు ఆయనకి. మెయిన్ వాళ్ళ దగ్గర ఇప్పించి నన్ను మధ్యలో ఉంచి వాడు తీసుకొని ఇప్పుడు నేను చావాలా బతకాలా నేను. ఇలా 32 మంది మహిళల నుంచి సుమారుగా 2.80 కోట్ల వరకు అధిక వడ్డీ అని ఎరవేసి అప్పుగా తీసుకున్నాడు. అప్పు తీసుకునే సమయంలో తనకు కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉందని నకిలీ పత్రాలను సృష్టించి అప్పిచ్చిన వారిని నమ్మించాడు. ఇది నమ్మిన కొందరు మహిళలు లక్షల్లో అప్పిచ్చారు. ప్రాపర్టీ నోటు ప్లాట్ కాగితాలు తీసుకొచ్చి ఇచ్చిండు. అది మేము అడగంగా మామూలుగా అయితే ప్రామిసర్ నోట్లు చెక్కులు ఇచ్చిండు. ఏంది మాకు నమ్మకం లేదు నీ మీద, ఇవ్వమంటే నమ్మకుంటే ఇవ్వండి అన్నట్టుగా బాగా ప్రేమగా మాట్లాడేటోడు. ఇటీవల కొన్ని రోజుల నుంచి ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించాలని మహిళలు రవీంద్రనాథ్ సింగ్ ను ఒత్తిడి తేవడం ప్రారంభించారు. రేపు మాపంటూ కాలం వెళ్లదీశాడు రవీంద్రనాథ్ సింగ్. అనంతరం డబ్బులతో రవీంద్రనాథ్ ఉడాయించాడు. అనుమానం వచ్చి కుదవ పెట్టిన ఆస్తి పత్రాలు పరిశీలించగా అవి నకిలీ పత్రాలని తేలింది. దీంతో మోసపోయామని మహిళలు లబోదిబోమన్నారు. అతను ఐపీ దాఖలకు యత్నించిన కోర్టు ఐపీ క్యాన్సిల్ చేసినట్లుగా తెలిసిందే. ఈ విషయంపై మహిళలు పోలీసులను ఆశ్రయించారు. అనంతరం సుమన్ టీవీ ముందుకొచ్చి తమ గోడును వెళ్లబోసుకున్నారు. రవీంద్రనాథ్ ను పట్టించి పోలీసులు తమ డబ్బులను తిరిగి ఇప్పించాలని కన్నీరు మున్నీరుగా విలపించారు. రవి సింగ్ అనే అతను ఈ బోకస్ కలర్ జీరాక్స్ పేపర్లు వీళ్ళకి ఎటువంటి తెలియని మహిళలు వీళ్ళకి కాగితాలు ఇచ్చి ఈ ప్లాట్ నాదే ఆ ప్లాట్ నాదే అని చెప్పేసి ఈ ప్లాట్ కాగితాలు మీ దగ్గర పెట్టుకొని నాకు డబ్బులు ఇవ్వండి మీకు ఇస్తాను అని చెప్పేసి రవి సింగ్ అనే అతను మహిళల్ని బాగా నమ్మించి ఈ బోగస్ పత్రాలని చూపించి అతను డబ్బులు గుంజినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పోలీసు వారు కూడా తగిన చర్యలు తీసుకొని అతని మీద యాక్షన్ తీసుకొని వారిని పట్టుకొచ్చి వీరి యొక్క డబ్బులు వీరికి ఇప్పించే విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి మహిళల తరపున మాట్లాడటం జరుగుతూ ఉంది. కానీ వాడి పట్టక రావడంలో కొంచెం లేట్ అవుతుంది సార్. మాకు మాత్రం వాడు తొందరగా ఐపీ దాఖలు చేసిండు కాబట్టి వాడికి ఐపీ నెంబర్ రాలేదు కాబట్టి ఈ లోపలనే వాడిని పట్టుకొచ్చి మాకు ఒప్పచెప్పి కోర్టు కన్నా స్టేషన్ కన్నా పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ఒప్పచెప్పి మాకు ఏదన్నా ఒక న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఇది మాత్రం చాలా మేము రోజు ఇంట్లో కూర్చొని ఏడవటం కన్నా ఇలా బయటకు వచ్చినాం కాబట్టి ఇప్పుడు నేను పోలీసు వాళ్ళు సహకరించి మాకు కొంచెం వాడిని పట్టుకొచ్చి ఈ సాయం అన్నా చెయ్యాలండి. నేను రూపాయి కోటికి 2 లక్షలు ఇస్తా కొడుకు, 2 లక్షలు వాడికి ఇవ్వడం కాదు, మమ్మల్ని మధ్యలో వాళ్ళ దగ్గర వీళ్ళకి తెప్పించి మమ్మల్ని వాడిని మాటలు పడేటట్టు తీసుకొని పోయిండు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.